అన్న ఇప్పుడు మనం దేనికి పోతున్నాం అన్న? మనం చికెన్ మటన్ ప్రాన్స్ ఎక్స్ట్రా తింటున్నా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. 7 మందికి 2 కిలోలు సరిపోతుంది కదా. 2 కిలోలున్నర. కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా? పొద్దున్నే 6 o'clock లేసి ఇప్పుడైతే మేము పామ్ వైన్ కోసం వెళ్తున్నాం. చలి అయితే మామూలుగా లేదన్నమాట, పిచ్చకాయలని వణుకుతున్నాయి. అమ్మ బాబాయ్. సో మనం ఇలా కష్టాన్ని చూసైనా కానీ కొంచెం చెత్త అంతా పడేయడం మానేయండి. చూడండి ఎర్లీ మార్నింగ్ లేచి ఎలా పనిచేస్తున్నారో. సో జిహెచ్ఎంసీ వాళ్ళకైతే ఒక్కసారి మనం సెల్యూట్ అండి. మేము తీసుకున్న కళ్ళు ఇగో చూడండి ఒకసారి. ఈ కళ్ళు మేము తీసుకుంది ఎన్ని సీసాలు చూస్తున్నా చూడండి. ఇగో మొత్తం 8 లీటర్లు అన్నమాట. మేము చికెన్ తెచ్చుకుంటున్నాము. ఒకసారి హాయ్ చెప్పు. చికెన్ కాయా లేదు, యూట్యూబ్ జాయ్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. గైస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేము పామ్ వైన్ కోసం వెళ్తున్నాము. పొద్దున్నే 6 o'clock లేసి ఇప్పుడైతే మేము పామ్ వైన్ కోసం వెళ్తున్నాం. ప్రజెంట్ చైతన్యపూర్లో ఉన్నాము. చైతన్యపూర్ నుంచి ఆదిపట్ల వెళ్తున్నాం అనమాట. సో మాకు ఇక్కడ నుంచి డిస్టెన్స్ అయితే 30 kilometers వస్తుంది అనుకో. పామ్ వైన్ అంటే కళ్ళు అనమాట. ముందు మనకి ఏదైతే రోడ్ కనిపిస్తుందో అది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి మనం యూటర్న్ తీసుకొని సాగర్ రింగ్ రోడ్ వెళ్ళాలి. సాగర్ రింగ్ రోడ్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకున్నాం అనుకో సీదా ఇట్లా అని ఒక చిన్న ఊరు వస్తుంది అన్నమాట. గైస్ ఇప్పుడే మేము సిటీ దాటున్నాము. చలి అయితే మామూలుగా లేదన్నమాట, పిచ్చకాయలని వణుకుతున్నాయి. అమ్మ బాబాయ్. గైస్ మనం చూసుకున్నట్టయితే ఈ మంచిలో కూడా వాళ్ళు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి పనిచేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్. సో మనం ఇలా కష్టాన్ని చూసైనా కానీ కొంచెం చెత్త అంతా పడేయడం మానేయండి. చూడండి ఎర్లీ మార్నింగ్ లేచి ఎలా పనిచేస్తున్నారో. సో జిహెచ్ఎంసీ వాళ్ళకైతే ఒక్కసారి మనం సెల్యూట్ అండి. మీకు ముందు కనిపించే అయితే అవుటర్ రింగ్ రోడ్ అండ్ పైన చూస్తే మీకు ఒకసారి లైట్లు కూడా కనిపిస్తుంది. సో మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ తీసుకోవాలి. ఆ రైట్ తీసుకుంటే అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే మనకు ఒక 5 kilometers ఉంటుంది. ఆ 2 అయితే డ్రైవింగ్ చేస్తుంది కదా, వాడికైతే అడిగిన చలి ఎలా పెడుతుంది అంటే అమేజింగ్ జింగ్ జింగ్. గైస్ ఫైనల్లీ మనం అయితే ఆదిబట్లకు వచ్చేసాము. మనకు కనిపించేది అయితే ఆదిబట్ల విలేజ్ అనమాట. గైస్ ఈ రోజు అయితే మేము పామ్ వైన్ కోసం వచ్చాము. పామ్ వైన్ అంటే కళ్ళు అనమాట. సో మేము ఉంది ఆదిబట్ల అనమాట. సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఇగో బ్యాక్ సైడ్ మొత్తం చూడు అన్ని పామ్ వైన్ చెట్లు, ఇవన్నీ కళ్ళు చెట్లు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. సో మేము తీసుకున్న కళ్ళు ఇగో చూడండి ఒకసారి. ఈ కళ్ళు మేము తీసుకుంది ఎన్ని సీసాలు చూస్తున్నా చూడండి. ఇగో మొత్తం 8 లీటర్లు అనమాట. 8 లీటర్లు తీసుకొచ్చినా. ఒకసారి చెట్టు చూపిరా ఇగో ఆ చెట్టు నుంచి. సో చెట్లు చూస్తున్నా అండ్ ఇటు సైడ్ ఇగో వెనకాల చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అగో సో ఆ చెట్టు పై నుంచి ఒక తాత తీసి ఇచ్చిండు చూస్తురుగా. చెట్టు కళ్ళు అది ఇది తాగడం కాదు, చెట్టు కళ్ళు తాగండి. హెల్త్ చాలా మంచిది ఇదైతే. అంటే మన కిడ్నీలో స్టోన్స్ అయినప్పుడు కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది. అందరు కళ్ళు తాగుతారు. ఆదిబట్ల అనేది ఒకప్పుడు చాలా చిన్న విలేజ్ అండి. ఇది ఇంతలా డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ టీసీఎస్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో ఒక్క కంపెనీ వల్ల ఈ విలేజ్ అంతా మారిపోయింది. అండ్ ఇక్కడ హాస్టల్స్ కానీ చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు బిల్డింగ్స్ కూడా. అంటే ఇది టీసీఎస్ గేట్ అండి. అగో మీకు ముందు కనిపిస్తుందా, అదే టీసీఎస్ కంపెనీ. అగో సో ఆ కంపెనీ వల్లనే ఈ విలేజ్ యొక్క రాత మారిపోయింది అనుకో. అది కంపెనీ. సో ఆ కంపెనీ ఉండడం వల్ల ఈ విలేజ్ చూడండి ఎంత డెవలప్ అయింది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్, ఇలా పెద్ద బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఓన్లీ ఒక్క కంపెనీ మాత్రమే చేంజ్ చేసేసింది ఆదిపట్లని. సో గాయస్ మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ లో బొంగళూరు ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో అయితే ఆదిపట్టు ఉంటుంది. బోర్డు కనిపిస్తుంది కదా. ఫైనల్ అయితే మేము రూమ్ దగ్గరకు వచ్చేసినాము. ఇందులో ఒక సీసా వచ్చేసి మన సాధుభాయిది. సో సాధుభాయికి అయితే ఒక సీసా ఇచ్చేద్దాం అనమాట. చూపిస్తా ఇప్పుడు మన సాధుభాయి ఎవరో. సాధుభాయికి ఒక సీసా. సాధుభాయి ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? హాయ్ చెప్పు సాధుభాయి ఒకసారి. రైట్ గైస్ అలాగే మా రూమ్ కూడా చూపిస్తాం మీకు. గైస్ ఇప్పుడైతే మేము మా రూమ్కి వెళ్తున్నాము. మా వాళ్ళు లేచిరో లేవలేరో ఇంకా తెలియదు. నాకు తెలిసి ఇంకా పడుకున్నారేమో. గైస్ వీళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు చూడండి. ఇగో చూడండి ఇగో పడుకొని ఉన్నారు. మొక్కలు లేచిండు. ఇగో చూడు ఎట్లా పడుకుండు. అరే తుప్పా చదవా అన్న. ఇప్పుడు మనం దేనికి పోతున్నాం అన్న? మనం చికెన్ మటన్ ప్రాన్స్ ఎక్స్ట్రా తింటున్నా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. 7 మందికి 2 కిలోలు సరిపోతుంది కదా. 2 కిలోలున్నర. కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా? నువ్వు మనిషి
అంకుల్ అంకుల్ ఉల్లిగడ్డలు ఉన్నాయా? ఉల్లిగడ్డలు టమాటాలు. అయితే మేము చికెన్ తెచ్చుకుంటున్నాము. ఒకసారి హాయ్ చెప్పు. చికెన్ కాయా? లేదు, యూట్యూబ్ కి హాయ్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఉల్లిగడ్డ టమాటాలు చికెన్ తెచ్చుకున్న తర్వాత తీసుకుంటా, సరేనా? ఫ్రెండ్స్ మేమైతే లైవ్ తీసుకుంటున్నాము. ఎన్ని కేజీలు ఉందన్న? 530. ఎందుకురా చెప్పన్నా, ఏదో చెప్తున్నావు. అంత ఎందుకు 3 కేజీలు అర్థం ఎందుకు? వీడు మనిషి పశువా? ఏంగా తిందాము. అది లైవ్ తీసుకుంటున్నా అన్న. 530. ఇప్పుడు నార్మల్ తీసుకున్నా అంతే ఉంటుంది. చూడు రేట్ చూడు, 260 ఒకటి కేజీ, 520. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఉన్నాడు. టూ కేజీస్ చికెన్ కి సరిపోయేంత అల్లం పేస్ట్, కారం వేసుకుంటాండి 2 కేజీస్ కి. కొరియండర్ పౌడర్ అండి, గరం మసాలా. వేడి ఆయిల్ వేస్తే బాగుంటుందండి, కానీ ఇప్పుడు వేడికి చేసుకోలేదు కదా, అందుకే నార్మల్ ఆయిల్ వేసుకుంటున్నా. నేనైతే 2 కేజీలకి ఒక మూత వేసుకుంటా, చూసుకోండి. 1 స్పూన్ పసుపు. బాగా కలుపుకోవాలండి చికెన్, ఇలా బాగా కలిసేటట్టు. అంటే ముక్కలకి మసాలా అనేది పట్టాలనే మాట. ఇగో ఇలా ముక్కలకి ఇలా మసాలా పట్టాలి. చికెన్ 2 కేజీల చికెన్ కి అయితే నేను 2 10 రూపాయల పాల ప్యాకెట్ తీసుకున్నా. పెరుగు ప్యాకెట్ రా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ముందు మసాలాలు అయితే బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అదైతే పెరిగేసి ఇట్లా కలుపుకోవాలి. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? వెలిగించుకుంటున్నా. గ్యాస్ వెలిగించుకున్న తర్వాత బాండా అయితే పైన పెట్టుకుంటున్నాయి. సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడిగైన తర్వాత మనం ఎర్రగడ్డలు అయితే వేసుకుంటున్నాం. ఇగో ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు అయితే బాగా వేగినాయి. ఏం మాట్లాడుతున్నావురా? అరే ఎర్రగడ్డ ఉల్లిగడ్డ ఒకటే రా. 7 కిలో వస్తారా మీరు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి. సరిపోయేంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోండి. ఫ్రెండ్స్ టమాటాలు అయితే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ మనమైతే బిర్యానీ రైస్ చేస్తున్నాం అనమాట. సో రైస్ కి కావాల్సిన నేను అన్ని వేసుకున్న ఆకులు కానీ, అవి లవంగాలు కానీ, మళ్ళీ యాలయాలు కానీ అవన్నీ వేసుకున్నాము. సో దాంతోపాటు నేను రైస్ కూడా పక్కన ఇలా పెట్టుకున్నాను, చూడండి కడిగేసి. సో ఇప్పుడు నీళ్ళు కొంచెం బాగా వేడిగైన తర్వాత మనం అయితే రైస్ వేసుకుందాం. నీళ్ళు అయితే వేడిగాయినాయి. సో అందులో రైస్ వేసుకుందాం. ఇగో చూస్తురుగా, ఇగో ఒకసారి చూపేనా. సో ఇంత వేడిగాయింది కదా, నేనైతే రైస్ వేసుకుంటున్నాను. అందులో ఇవి నానబెట్టుకున్న బియ్యం అండి. వేడి వేడి చికెన్, దంచుకునే ఉల్లిపాయలు రెడీ. గ్లాస్ రెడీయా? చికెన్ చూడండి ఒకసారి. చికెన్ రెడీయా? వచ్చేసినాయి గ్లాసులన్నీ కడిగేసాము. సోడాలు ఇదిగో రెడీ, పెట్టగడా పెట్టేసి. శ్రీకాంత్ ఇద్దరికి, ఇది నవీన్స్ అందరికి. ఫస్ట్ టైం చెట్టుకలు తాగుతున్నాము. ఎప్పుడు తాగాలి, ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎట్లుంటుందో. అంటే ఇది హెల్త్ కి చాలా మంచిదంట. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు తాగుదామని. తీరుదాం మా తాతలకి తీరుదాం. మా తాత అది నానమ్మకి. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఒకసారి తాగు. ఎట్లుంది, ఎలా ఉంది చెప్పు టేస్ట్. ఎట్లుంది అంటే అది చెప్పరా చందర్, నీ ఫీలింగ్స్. నేనైతే కళ్ళు మళ్ళీ ఏం తాగాను, చికెన్ అటాక్. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో
బాగా వాడుతున్నావు కదా. సరే చెప్పరా నువ్వు. ఫస్ట్ టైం కళ్ళు తాగుతున్నా. సూపర్, బాగుంది. బాగుందా? కళ్ళు బాగున్నదని తెచ్చినాం మరి. నేను తాగాను. కొంచెం కొంచెం తాగు, నువ్వు కథలు తెంగ మొత్తం తాగేస్తున్నావు. ఓకే అర్థమైంది. కమరాది తీసుకో. తాగు. కొంచెం ఆనియన్. ఏమైందిరా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నా సిగరెట్ ఏది? సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు